హలో సూర్య ఆర్ఎంసీ బ్లాగ్స్కి వెల్కమ్. హాయ్ అండి. ఇక్కడ మనకు ఒక కస్టమరు కామెంట్లో తెలియజెప్పారు. దాని గురించి ఇక్కడ ల్యాబ్ అతను అతని గురించి తెలుసుకుందాం. అతని ద్వారానే సమస్యకు పరిష్కారం చేద్దాం. హాయ్ అండి. హాయ్. మీ పేరు? రవి. రవి. ఓకే, ఎన్ని సంవత్సరాలు అవుతుంది చేపట్టి? మేము 4 years అవుతుందండి. 4 years నుంచి. ఓకే, 4 years నుంచి ల్యాబ్ వర్కేనా? ల్యాబ్. ల్యాబ్లో ఏందనమాట మీద? క్వాలిటీ ఎగ్జిక్యూటివ్. క్వాలిటీ ఎగ్జిక్యూటివ్. కేకేసి. ఓకే, విలేజ్ వచ్చేసి ఆలేర్ అండి. ఆలేర్. ఓకే, ఎక్కడెక్కడ కంపెనీలలో చేశారు? నేను ఎల్ఎన్టీలో చేశాను. 3 years వచ్చేసి రోడ్ ప్రాజెక్ట్లో చేశాను. YWRP. ఓకే. యాదాద్రి టు వరంగల్ హైవే నేషనల్ అథర్ 201. ఓకే. దాంట్లో ఒక సబ్స్క్రైబరు ఒక కామెంట్ తెలియపరిచిండ్రు. ఓకే. అది కామెంట్ ఏంటంటే మన స్లాబ్స్, బీమ్స్, కాలమ్స్ ఓకే ఒక వాటర్ రేషియో ఏ విధంగా యూజ్ చేయాలి, ఇంకోటి సిమెంట్ ఏ విధంగా ఎంత రేషియోలో వాడాలి అని వాళ్ళు మనకు అగ్రిగేట్ కూడా ఏ రేషియోలో వాడాలి అని మనకు వాళ్ళు కామెంట్ తెలియపరిచారు. వాళ్ళకి మనం ఈ సమస్యకు పరిష్కారం చేయాలి. ఎట్లా యూజ్ చేయాలి? డెఫినెట్లీ. ఓకే. ఫస్ట్ మనం తీసుకునే మెటీరియల్లో మాయిశ్చర్ చెక్ చేయాలి. బల్క్ డెన్సిటీ ఫస్ట్ తీసుకొని దాంట్లో మాయిశ్చర్ ఎంత ఉంది అది చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తీసుకునే కాంక్రీట్ ఉంది, M20 ఉంది, M30 ఉంది. కాలమ్స్కి వచ్చేసి M25 వాడతాం, స్లాబ్కి వచ్చేసి M30 వాడతాం. డిపెండ్ ఆన్ మిక్స్ గ్రేడ్స్. ఓకే. వాటికి మనము ఇప్పుడు వాటర్ రేషియో చెప్పాలంటే మన వెదర్ని బట్టి మనం వాటర్ కంటెంట్ అనేది మిక్స్లో యాడ్ చేసుకుంటాం కదా. ఓకే. దాన్ని బట్టి మనం చేసేది ఏంటంటే వెదర్ని బట్టి మనం కాంక్రీట్ యొక్క రేషియోని చెప్పగలుగుతాం, వాటర్ రేషియో. ఓకే. ఇప్పుడు M20కి ఏ రేషియో యూజ్ చేస్తారు? M20కి ఏ రేషియో చేస్తారంటే ఇప్పుడు సపోజ్ మనం M20, M10, M30 గ్రేడ్స్ ఉన్నాయి కదా. అవును. దేనికైనా ఫస్ట్ మనం వచ్చి చేసేది ఏంటంటే ఫస్ట్ ప్లాంట్కి వచ్చిన తర్వాత ఫస్ట్ QC అతను ఎవరు శాంపిల్ చేసి మన కాలం బీమ్స్ ఉన్నాయి కదా, బీమ్స్లో నుండి శాంపిల్స్ తీసుకొని వాటిని చెక్ చేయాలి. ఇది ఫస్ట్ బల్క్ డెన్సిటీ తీసుకొని తర్వాత దాన్ని మాయిశ్చర్ చెక్ చేయాలి. మాయిశ్చర్ చెక్ చేసిన తర్వాత అది మాయిశ్చర్ ఎంత ఉందో దాన్ని బట్టి మనం వాటర్ రేషియో అనేది యాడ్ చేసుకోవాలా లేకపోతే డిక్రీజ్ చేసుకోవాలా అనేది చెప్పేసి తెలుస్తుంది. ఓకే. ఈ బ్యాక్ షీట్లు అనేది ఎట్లా వస్తాయి? బ్యాక్ షీట్ అనేది ఇప్పుడు మనం సపోజ్ ఒక మిక్స్ డిజైన్ తీసుకున్నాం. సపోజ్ ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. ఆ సాఫ్ట్వేర్లో ఒక మిక్స్ డిజైన్ ఉంటుంది. M20లో వచ్చేసి వాటర్ ఎంత, సిమెంట్ ఎంత, ఫ్లై యాష్ ఎంత, అడ్మిక్చర్ ఎంత, అగ్రిగేట్ ఎంత, ఆర్ M-sand ఎంత, రోబో శాండ్ ఎంత అనేది ఒక రేషియోలో తీసుకుంటాం మనం. ఓకే. తీసుకొని వాటన్నిటిని యాడ్ చేసి మిక్సర్లోకి వెళ్ళిన తర్వాత కాంక్రీట్ మొత్తం మిక్స్ అయ్యి కింద ట్రాన్స్మిటర్ మిల్లర్ ఉంటుంది కదా TM, దాంట్లో అన్లోడ్ అవుతుంది. ఓకే. ఇప్పుడు M20, M25కి రేషియోలు ఉంటాయి కదా, ఎట్లా 1:1, 1:2? అవును, గ్రేడ్స్ 1:1, 1:2. అదే ఏ విధంగా ఎట్లా చేస్తారు? గ్రేడ్స్ వచ్చేసి మనం ఎలా చేస్తారంటే దానికి పెద్ద ఎక్స్ప్లెయినింగ్ ఉంటుంది. ఒకే వీడియోలో అంటే కాదు, మీరు ఇంకొక వీడియో తీయండి ఫర్దర్గా ఒక్కొక్క గ్రేడ్కి ఒక్కొక్క విధానం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ముందు. ఓకే. ఎగ్జాంపుల్ చెప్పాలంటే 1 రూపీ, 2 రూపీ, 3 రూపీస్కి కాయిన్స్ డిఫరెంట్ ఎట్లుంటుందో గ్రేడ్స్కి కూడా అలా డిఫరెంటేషన్ ఉంటుంది. PCC వచ్చేసి M10కి వాడతాం. అంటే పుట్టింగ్స్కి కింద ఖాళీ వేస్తారు చూసినావు, అది M10 వేస్తాము. కాలమ్స్కి వచ్చేసి M25, M20 వేస్తాం. స్లాబ్కి వచ్చేసి M25 ఆర్ M30 వేస్తాము. హై గ్రేడ్, లో గ్రేడ్ నుంచి హై గ్రేడ్ వరకు మనం అలా యూజ్ చేస్తాం. ఓకే. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ టైం మన వీడియోలలో మనం తెలుసుకుందాం. ఓకే.